గుడ్ మార్నింగ్ గైస్ ఈరోజు వచ్చేసి ఒక మంచి ఆలోచన ఏమిటంటే మన యొక్క మెదడుని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి. అంటే మన మెదడులోకి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, అవి ఎవరు పంపిస్తున్నారు, ఏ విధమైనటువంటి ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయాలి, మనం మంచి ఆలోచనల్ని ఏ విధంగా పాజిటివ్ ఆలోచనల్ని మనలోకి తీసుకోవాలి, నెగిటివ్ ఆలోచనల్ని ఏ విధంగా వదిలేయాలి అని చెప్పేసి నేను ఒక బుక్ అయితే చదవడం ప్రారంభించాను. ఆ బుక్లోని కొన్ని విషయాలను అయితే నేను మీకు చెప్తాను. ఎ మ్యాన్ ఆఫ్ పవర్ఫుల్ థాట్స్ అనేటటువంటి ఒక బుక్ అది. మనకు వచ్చేటటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా వస్తాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈ యొక్క వీడియో ఉద్దేశము. అంటే మనిషిలో 3 రకాల మనిషి ఉంటాడు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలోనే అనుకోండి, నాలో వచ్చేసి 3 రకాల మనిషి ఉంటాడు. ఒకడు వచ్చేసి ఒక పనిని ఎగ్జాంపుల్ ఈరోజు ఈ అరటి తోటకి ఏదైనా పని చేద్దాం అనుకోండి, ఒక వ్యక్తి చెప్తాడు ఈరోజే పని చేసేయి అది అంటాడు. ఇంకొక వ్యక్తి లోపల ఉండే వ్యక్తి ఇంకొక వ్యక్తి చెప్తాడు రేపు చేసుకుందాంలే పర్వాలేదు అంటాడు. ఆ లోపల ఇంకొక ఉండేటటువంటి వ్యక్తి చెప్తాడు చేయకపోతే ఏమి ఇప్పుడు నష్టము, మళ్ళీ చేసుకుందాంలే ఎప్పుడన్నా మనకి టైం ఉండేటప్పుడు అని చెప్తాడు. ఇంకొక ఫస్ట్ పర్సన్ ఏం చెప్పాడు, ఫస్ట్ పర్సన్ చేసేయాలా కంపల్సరీ అంటాడు. సెకండ్ పర్సన్ కొంచెం లేజీగా చెప్పాడు. మూడో పర్సన్ అవసరమే లేదు ఎందుకు అన్నట్టు మాట్లాడాడు. తో 3 పర్సన్లు 3 రకాలుగా మనం ఆడిస్తున్నారు మన యొక్క బ్రెయిన్ని, ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ పర్సన్ ఏం చెప్పాడు, ఖచ్చితంగా పని చేయాలి నువ్వు అన్నాడు. ఫస్ట్ పర్సన్ పని చేయాలంటే అక్కడ ఏమొస్తుంది, బాధ వస్తుంది, పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది. నొప్పి వచ్చేదానికి మనం భయపడుతున్నాం. అంటే రెండో పర్సన్ వచ్చేసి నొప్పి అట్లా కాకుండా ఇట్లా కాకుండా లేజినెస్గా తిరుగు అంటున్నాడు. మూడో పర్సన్ అస్సలు చేయదు, నొప్పి అవసరం లేదు మనకి ఏం అంటున్నాడు. సో ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఫస్ట్ పర్సన్ చెప్తాడో ఒక విషయము, ఆ విషయం మంచిదే. అంటే మీ ఆత్మ చెప్తుంది కదా, అది నొప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పని చేయాలనుకున్నప్పుడు అది ఆ పని చేసేటప్పుడు నొప్పి అనిపిస్తుంది చూడు, అది కరెక్ట్. ఆ నొప్పిని, ఆ పెయిన్ని మీరు 21 దినాలు కంటిన్యూస్గా మీరు ఆ యొక్క నొప్పిని, బాధని భరించగలిగితే మీకు లైఫ్ అర్థమైపోతుంది. మీకు ఓపిక, పేషెన్సీ వచ్చేస్తుంది. నేను నిన్నటి నుంచి ఈ యొక్క పద్ధతిని ఒకదాన్ని స్టార్ట్ చేసినాను. మనం కూడా కొన్ని అలవాట్లు ఇవన్నీ మార్చుకోవాలి. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, టెన్షన్ని హౌ టు సాల్వ్ టెన్షన్, ఇవన్నీ కూడా చూద్దాం. ఎందుకంటే 21 డేస్ మనం ఏదైతే ఒక పనిని స్టార్ట్ చేసి దాన్ని చేసిందామంటే 21 డేస్లో సక్సెస్ అవుతాం. అది అలవాటు అయిపోతుంది బాడీకి ఏ విధంగా అలవాటు అవుతుంది అంటే, అది అంత క్లీన్గా అలవాటు అయిపోతుంది. 21 డేస్ అట్లీస్ట్ ఒక నెల దినాలు అనుకోండి, మనకు వచ్చేటటువంటి ఆలోచనలు, మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే బ్రెయిన్లో పెద్ద బ్రెయిన్, చిన్న బ్రెయిన్ అని 2 రకాలు ఉంటాయి. 2 రకాల నుంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు తెలియదు. ఒకటి పాజిటివ్ ఆలోచన వస్తుంది, ఇంకోటి నెగిటివ్ ఆలోచన వస్తుంది. అందరిలోనూ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అందరు మనుషులు మంచోళ్ళే, ఎవరు చెడ్డోళ్ళేం కాదు. అంటే పాజిటివ్గా వచ్చేటటువంటి ఆ వైబ్రేషన్స్ని మన బ్రెయిన్కి తీసుకొని కనుక మనము అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకుంటే నెగిటివ్ థాట్స్ కూడా వస్తాయి మనకి. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని మనం అప్లై చేయకూడదు. వాటిని కనుక మనం అప్లై చేసినాము అనుకోండి, వేస్ట్ అయిపోతాం. అంటే ప్రపంచంలో మీరు అర్థం చేసుకోవచ్చు, నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఒకవేళ మన మాట జారింది అంటే, మాట బుల్లెట్ కంటే పవర్ఫుల్ మాట మాత్రం. సో అటువంటి ప్రమాదం ఉంది. ఈయన ఎవరు, అరుణాచలంలో స్వామి, అరుణాచలం గురువు ఆయన. ఆ స్వామి ఏం చెప్పినాడంటే, మౌనంగా ఉండడం చాలా మంచిది, మాట్లాడితే ఏదో కారణం వస్తుంది, ఆ కారణం వచ్చే బదులు మౌనమే చాలా మంచిది అంటాడు. అందుకే భగవంతుడు కూడా మౌనంగా ఉంటాడంట. మౌనంగా ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ సంకేతాలు ఇస్తూ ఉంటాడంట. ఆ మౌనం యొక్క అర్థం అంటుందంట. అంటే మౌనం అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఇచ్చేటటువంటి పనిలో మౌనం ఉంటుంది. మౌనంగా ఏకాగ్రతగా మనం ఏం పని చేసినా కూడా సక్సెస్ అవుతాము అని. సో దీన్ని మెదడుని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, ఫస్ట్ పర్సన్ మనకి ఇచ్చేటటువంటి ఆ సందేశం ఏముందో ఆ సందేశాన్ని మళ్ళీ మార్చకూడదు.
అదే ఫైనలైజ్డ్. దాంట్లో కష్టం ఉంటుంది. ఫస్ట్ వచ్చేటటువంటి ఆలోచనలో కష్టం ఉంటుంది. కష్టం ఉన్నా కూడా పర్వాలేదు, అదే ఫైనలైజ్డ్ అని చేసుకొని మీరు ఫైనలైజ్ చేసుకుంటే తప్పకుండా వచ్చేసి మీకైతే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే అనుకోండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను గేలి చేసిన వాళ్ళు, అంటే ఎక్కిరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు సక్సెస్ అవ్వలేవు అని చెప్పేసి గేలి చేసిన వాళ్ళు. నేను సక్సెస్ అయ్యే చూపించా. నేను అందరిలాగా ఫేమస్ అవ్వలేదు, ఫేమస్ కాకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ నేను మానిటైజేషన్ వరకు వెళ్ళా. గూగుల్లో వచ్చేసి ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యా. యూట్యూబ్ ద్వారా ఒక ఎంప్లాయీ అయ్యా. యూట్యూబ్లో ఛానల్ మానిటైజేషన్ అయింది. సో ఎప్పుడూ కూడా సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు అని నా యొక్క అభిప్రాయము. సక్సెస్ రావాలంటే దానికి ఎన్నో నిందలు, అపనిందలు, అపజయాలు, పరాజయాలు, కష్టం, ఓర్పరితరం, నేర్పరితరం అన్నీ ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక మంచి పని నువ్వు చేయి చూద్దాం. ఒక మంచి పని నువ్వు చేస్తే 10 మనిషి విమర్శిస్తారు దాన్ని స్టార్టింగ్లో, అది అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అని చెప్పి. అదే నువ్వు ఒక చెడ్డ పని చేయి చెప్పు, ఒక చెడ్డ పని చేయి స్టార్టింగ్లో నిన్ను 10 మనిషి అభినందిస్తారు. ఒక చెడ్డ పని చేసినప్పుడు అది ఎందుకు అభినందిస్తారు, ఎందుకు వాళ్ళు మంచి పని చేసినప్పుడు విమర్శిస్తారు అనేది వాళ్ళ యొక్క భావనకి వదిలేద్దాం. కానీ నీ బ్రెయిన్కి నేను చెప్తున్నటువంటి ఆలోచన ఇది. నిన్ను 10 మనిషి విమర్శిస్తూ ఉన్నారు అంటే నువ్వు చేస్తూ ఉండేది ఒక మంచి పని అయి ఉండొచ్చు, లేదా ఒక చెడ్డ పని అయి ఉండొచ్చు. కానీ స్టార్టింగ్లో విమర్శిస్తారు చూడు, అలాంటప్పుడు అంటే నువ్వు చేస్తూ ఉండే పద్ధతి సరిలేదు, నువ్వు అట్లా ఇట్లా అని నీ పై వాళ్ళు, నీ తల్లిదండ్రి, నీ గురువు, నీ నెక్స్ట్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరున్నా నీ మంచి కోరి చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు, అరే ఈ విధంగా కాదు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి. అంతేగాని వాళ్ళు విమర్శించరు. బట్ విమర్శకుల నుంచి కూడా మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఏమంటే ఒక వ్యక్తి మనల్ని విమర్శిస్తున్నాడు అంటే అక్కడ మనలో ఏదో ఒక లోపం ఉంది అని మనకే మన యొక్క ఆత్మ ఎత్తి చూపుతుంది. రే నీలో ఇంతటి లోపం ఉంది, ఫలానా లోపం ఉంది నీలో, ఈ లోపాన్ని నువ్వు సరిదిద్దుకోగలిగితే నువ్వు గొప్ప వ్యక్తివి కావచ్చు. గొప్ప వ్యక్తివి కాకపోయినా పర్వాలేదు, నిన్ను నువ్వు మార్చుకునేటటువంటి ఒక వ్యక్తి కావచ్చు. అంటే నిన్ను నువ్వు మార్చుకునేటటువంటి శక్తిని ఆ విమర్శకుల నుంచే నువ్వు పొందుతున్నావు. అందుకే విమర్శకులు ఎప్పుడు మంచివారే. విమర్శకులు వాళ్ళు విమర్శిస్తేనే మనలో ఉన్నటువంటి ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అందుచేతనే విమర్శకులని ఎప్పుడు కూడా చెడ్డవారు అనుకోకూడదు. వాళ్ళ యొక్క మన మంచి కోరే వాళ్ళే, వాళ్ళకి తెలియదు వాళ్ళు మన మంచి కోరుతున్నారు అని చెప్పి. అందుకే విమర్శకులు ఎప్పుడు కూడా మంచి వాళ్ళే. ఇప్పుడు రాజకీయం ఉంటుంది, రాజకీయంలో వచ్చేసి అపోజిషన్ ఉంటుంది, అధికార పక్షము ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అధికార పక్షాన్ని అపోజిషన్ వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. విమర్శిస్తేనే వాళ్ళు విమర్శిస్తారు అని చెప్పేటటువంటి ఒక ధోరణితో పనులు చేయగలుగుతారు. నిజంగానే ఇది జరుగుతుంది. ఇప్పుడు అడిగేవాడు లేకుంటే ఏ పని జరగదు. కరెక్టా కాదు? అడిగేవాడు ఒకడు ఉన్నాడు అంటే అప్పుడే మన యొక్క పని అయితే సాపిగా జరుగుతుంది. అప్పుడు భయపడతారు. అడగకుండా ఎవరు ఉంటే ఎవరు ఏం పని చేయరు. ఇప్పుడు భగవంతుడు మన యొక్క బాధల్ని, కష్టాలని తీర్చే కాదు భగవంతుడి నుంచి. ప్లస్ ఆయన ద్వారా మనకి ఏమీ ఉపయోగం లేదు అని జనాలు అనుకోండి చూద్దాం. అనుకుంటే ఎవరైనా పూజలు చేస్తారండి? ఎవరు చేయరు. ఎవరు చేస్తారంటే భక్తి భావనతో, అంటే మాకు ఈ జన్మ అవసరం లేదు, మాకు మోక్షాన్ని ప్రసాదించి మమ్మల్ని నెక్స్ట్ మానవ జన్మగా వద్దు అనేటటువంటి గొప్ప మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే భగవంతునికి పూజ చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో స్వార్థం ఉండదు. స్వార్థం లేని వ్యక్తులు మాత్రమే భగవంతునికి అప్పుడు పూజ చేస్తారు. అంటే అందరూ స్వార్థపరులు, అందరూ భగవంతునికి ఎందుకు పూజ చేస్తారో నేను చెప్తా ఉండలేదు. ఆ విధంగా ధోరణిలో ఉంటారు అని చెప్తున్నా. సో మన యొక్క మెదడును కూడా ఆ విధంగా మనము మంచి పాజిటివ్ ఆలోచనలు వచ్చేదాన్ని మాత్రమే తీసుకోవాలి. అది కష్టమైన నష్టమైన మనకు వచ్చేటటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో వాటినే తీసుకోవాలి. లేజినెస్గా వచ్చేటటువంటి ఆలోచనల్ని సైడ్లో పెట్టండి, పక్కకు తోసేయండి. లేజినెస్ ఆలోచనలు వస్తున్నాయి అంటే అవి మీ యొక్క చెడు కోరే వస్తున్నాయి. మీ యొక్క చెడుని కోరేటటువంటి ఆలోచనలు ఏవైనా ఉన్నా అవి మీకే తెలుస్తుంది. మీ యొక్క అంతరాత్మకి కష్టమైన పని అయినా కూడా దాన్ని చేస్తే మనకి మంచి ఫలితం ఉంది అని మీకు తెలిసింది అంటే తప్పకుండా మీరు ఆ యొక్క పనిని అయితే ఎంచుకోండి.
ఆ పనిని మీరు ఎంచుకున్నట్లయితే 21 డేస్ కష్టపడండి. ఇదొక టాస్క్ మీకు. ఈ టాస్క్ గన మీరు 21 డేస్ కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లోన నెక్స్టు మీకు లేజినెస్ రాదు, ఒళ్ళు బద్ధకం రాదు, బ్రెయిన్ కంట్రోల్ చేసుకునే విధానం వస్తుంది, కోపం రాదు, టెన్షన్ రాదు, పేషెన్సీ వస్తుంది. ఇంకా రకరకాలైనటువంటి కొన్ని గుణములు మీకు మీ శరీరంలోకి యాడ్ అవుతాయి. ఆ గుణముల ద్వారా మీకు అష్ట లక్ష్ములు కూడా సిద్ధిస్తాయి. మన యొక్క గుణమును బట్టే మనకి భగవంతుడు కూడా అన్ని విధాల సహాయం వస్తాడు. మన యొక్క శరీర గుణములను బట్టే మన యొక్క శరీరము అన్ని గుణాలను కలిగి ఉండాలి. అన్ని గుణాలను కలిగి ఉంటే, సద్గుణాలను కలిగి ఉంటే శరీరము మనకి అన్ని భగవంతుడు వాటి ద్వారానే ఇస్తాడు. అంటే మన యొక్క ఆత్మ ఆలోచించే విధానము మంచిదై ఉండాలి. ఎదుటివారి చెడు కోరుకోకూడదు. ఎదుటివారు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని చెప్పేసి ఈర్ష్య పడకూడదు. ఎదుటివారిని చూసి అసూయ పడకూడదు. ఎదుటివారిని చూసి విమర్శించకూడదు. విమర్శించే విధానంలో ఎటువంటి విమర్శ అంటే అది హెల్తీ విమర్శ ఉండాలి. హెల్తీ విమర్శ అంటే అది అతని బాగుకై ఉండాలి, అతన్ని మంచి కోరై ఉండాలి. అంతేగాని అతనికి చెడు చేసే విధంగా ఉండకూడదు ఆ విమర్శ. ఆ విధంగా ఉంటే పర్వాలేదు. విమర్శ అనేది అట్లా ఉండాలి. ఓకేనా? అంతేగా తప్పించి వేరే వ్యక్తులకి మనం చెడు చేసే విధంగా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఈ విధంగా చెడు చేసే విధంగా మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పురుగు ఉంటుంది. ఒక పురుగు ఒక కాయని తింటా పోతూ ఉంటుంది అనుకుందాము. ఆ కాయలో గుజ్జుండేని తినాలి, ఆ పురుగు తినగలుగుతుంది. తర్వాత మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ పురుగు చనిపోతుంది అందులోని. అంటే మీరు ఎప్పుడన్నా గమనించి చూడండి, ఒక కాయని ఒక పురుగు తినిందంటే పురుగు తినిన తర్వాత కొన్ని నెలలకు ఆ కాయలోనే చనిపోతుంది. అది చెడపకురా చెడేవు అన్నారు పెద్దోళ్ళు. ఆ విధంగా మన యొక్క ఆత్మలోకి ఒక చిన్న పురుగు ప్రవేశించి మన యొక్క ఆత్మని కల్మషం చేస్తుంటే మనం ఎందుకు చూసాం? పవిత్రమైనటువంటి ఆత్మని కల్మషం చేసేటటువంటి ఆ చిన్న పురుగులని మన యొక్క బ్రెయిన్ నుంచి తీసేసి మనము మన యొక్క బ్రెయిన్లో పాజిటివ్ వైబ్రేషన్స్ నింపి పాజిటివిటీని ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుదాం. ఓకేనా? బాయ్.